హాయ్ అండి అందరికీ. చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో మసాలా గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమాటా, మసాలా గింజలు వేసుకున్న పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అడుగు అంటుతుందండి, చూసుకొని బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకొని చికెన్ పీసెస్ 10 to 15 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మసాలా పట్టించుకొని ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. ఒక 10 to 15 minutes మూత పెడితే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పెరుగు, ఈ మసాలా కంపల్సరీగా వేయాలండి. పెరుగు, అందులో కారం, గరం మసాలా, పసుపు, సాల్ట్, నిమ్మరసం 5 ఐటమ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసి గ్రేవీలో వేయాలి. ఈ మసాలా వేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుందండి. బాగా మిక్స్ చేసుకొని 5 ఐటమ్స్ కర్రీలో వేసుకోవాలి. బాగా దగ్గర అయినంత వరకు కలుపుకొని పెరుగు పచ్చివాసన పోయేదాకా బాగా వేపి కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి మూత పెట్టాలి 10 minutes. ఇలా ఆయిల్ తేలిపోయిన దాకా ఫ్రై చేసుకుంటే అంతేనండి. చికెన్ గ్రేవీ చూసారా, చాలా థిక్గా ఉంది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఇలా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.